ఈ నడుమ నిప్పులో ఊపేసినట్టే ఉంటున్నాయి లీడర్ల ముచ్చట్లు. వాళ్ళు వీళ్ళని కాదు, అన్ని పార్టీల లీడర్లు మాటలతోనే మాట పెడుతుర్రు. ఏదో కిరికిరి బయటికి తీస్తున్నారు. ఇక దాని మీద పొట్టు పొట్టు రాజకీయం నడుస్తున్నది. ఇట్లనే కార్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్ల మీద రచ్చ రచ్చ అవుతున్నది. ఇప్పుడు షే పార్టీ వాళ్ళంతా గయ్యిన లేచిర్రు. మరిగా ఆ కథ ఏందో ఒక్కసారి అరుచుకునొద్దాం పార్రే. ఇప్పటికే తీరొక్క లొల్లులతోని రాజకీయం రగరగ రగులుతున్నదంటే ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ మోపు చేసిండు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు. ఆయన ముచ్చట్లతోని కుంపట్లే నిప్పు రాజేసినట్టే అవుతుంది. ఇప్పుడు ఇంతకు ఏమన్నాడంటే, ఏ బిజినెస్ మెన్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గం రాలేదు ఎందుకు అంటే గవర్నమెంట్ వశపొందలేదు వడగొట్టలేదు దండం పెట్టడం పైసలు ఇస్తాం మీకు వస్తూ పైసలు ఇస్తాం కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉచిత దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఆగో గదా అన్నట్టు ఎమ్మెల్యే సాబు ఎక్కడికి పోయినా పడగొట్టుర్రి అని అడుగుతున్నారట. అవసరమైతే పైసలు ఇస్తాం కొనుక్కొని అని కూడా అంటున్నారట. ఇక గీ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ లీడర్లు ఈయన లేచిండ్రు. కారు పార్టీ వాళ్ళ మనసులున్న మాట బయటపడ్డది. మొదాం వాళ్ళకు గదే చింత కావచ్చు అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి సారు. ఎప్పుడు గబక్కన ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆ సీట్లో కూర్చోవాలని తండ్రి కొడుకుల తాపత్రయంలో భాగమే నిన్న గౌరవ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకి ఈ ప్రభుత్వం భయపడదు. మీరు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా భూభారత్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం, పేదవాళ్లకి అండగా ఉంటాం, పేదవాళ్ల ఆస్తిని తిరిగి పేదవాళ్లకి పంచే దాంట్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. ఇందిరమ్మ సర్కారు పరుగులు పెడతా అంటే కారు పార్టీ వాళ్ళు కాళ్ళ కట్టెబెట్టేందుకు చూస్తాను అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. అటు తత్తిమ చెయ్యి పార్టీ లీడర్లు కూడా గిట్లనే ఆరుచుకున్నారు. పిల్లి శాపాలు పెడుతుండ్రు అన్నట్టు మాట్లాడిండ్రు కొంతమంది. ఇంకో దిక్కు మరిగా గట్లెందుకు మాట్లాడినావు సారు అని ఎమ్మెల్యే సాబుని అడిగితే ఏమన్నాడో చూడర్రే. పడగొడదామని నేను అనలేదు. ప్రజలు ఏమంటున్నారు, మళ్ళీ మీరే రావాలి సార్, మీకు మేము చందాలు ఇస్తాము, మేము మీకు ఏదంటే అది ఇస్తాము, ఖర్చుల కోసం ఇస్తాము, మీరు మళ్ళీ రావాలి. ఈ ప్రభుత్వంతో మేము వేగలేము, ప్రభుత్వం పనిచేస్తలేదు, ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీరు రావాలి, కేసీఆర్ రావాలి అంటారు తప్ప మేము మాకేం అవసరం, ఎట్లాగో పడిపోతుంది, ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నది కాదన్నట్టు. అట్లా అని లేదు, పబ్లిక్ మాట్లాడుతున్న ముచ్చట్లే మైకుల ముంగట చెప్పిన అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే. తత్తిమ కారు పార్టీ వాళ్ళు కూడా ఎవ్వరు కూలగొట్టరు, మాకేం అవసరం అన్నట్టే మాట్లాడుతుండ్రు. అయితే నిన్న మొన్నటి దాకా వినిపించలేదు, మళ్ళా ఇప్పుడు పడగొట్టుడు ముచ్చట్లు చాలా అయినాయి. మరి ఎందుకో అనుకుంటారు చాలా మంది. కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు జవడం గట్టిగానే అవుతుంది. మరి ఇక ఎంత దాకా పోతుందో ఏమో.